సినీబీ మూవీ రేటింగ్ యాప్ సంక్రాంతి శుభాకాంక్షలు. డిక్టేటర్ మూవీని సినీబీ యాప్ లో మీరు కూడా రివ్యూ చేయండి. సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడికి మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తూ నటసింహ నందమూరి బాలకృష్ణ తాను తాజాగా నటించిన డిక్టేటర్ సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చేశారు. ఈ చిత్రం బాలయ్య బాబు 99వ సినిమా. బాలయ్య 99వ సినిమా బ్రహ్మాండంగా ఉంటది అన్న అంచనాలో నందమూరి అభిమానులు ఉన్నారు. అలానే ఈ సినిమాకు పనిచేసిన నిపుణులను దృష్టిలో పెట్టుకుని మూవీ లవర్స్ కూడా కొన్ని అంచనాలతో ఉన్నారు. ఈ అంచనాలను అందుకోవడంలో డిక్టేటర్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అన్నది మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే చందు చాలా సౌమ్యుడు. ఓ మార్ట్ లో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళ మంచి చెడ్డల్లో భాగస్వామి అవుతూ మంచి వ్యక్తిగా మెలుగుతూ ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చిన హిందూ మూలంగా సమస్యలు మొదలవుతాయి. డ్రగ్ మాఫియాతోనూ ఓ స్టేట్ మినిస్టర్ తోనూ తలపడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఆ క్రమంలో చందు అసలు పేరు చంద్రశేఖర్ ధర్మ అని తెలుస్తుంది. ఆ పేరు బయటికి వినబడగానే ఢిల్లీలో ప్రకంపనలు మొదలవుతాయి. అసలు ఎవరి చంద్రశేఖర్ ధర్మ, అతనెందుకు ఓ సామాన్యమైన వ్యక్తిగా బతకాల్సి వస్తుంది అన్న ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే బాలయ్య 99వ సినిమా అని వినపడ్డ దగ్గర నుంచి ఈ సినిమా మీద ఆయన అభిమానులు బోల్డంతా ఇష్టాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత డిక్టేటర్ అని పేరు పెట్టిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత కూడా వాళ్లే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమాని పక్కాగా బాలయ్య అభిమానుల కోసమే ప్లాన్ చేసి తీసి థియేటర్లకు పట్టుకొచ్చారు. మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడుకునేదే లేదు. బాలయ్య ఈ సినిమాకి హైలైట్. ఎలాంటి పవర్ఫుల్ డైలాగులు పేలితే అభిమానులు కేరింతలు కొట్టి కేకలు పెడతారో అలాంటి డైలాగులు దన్నుగా శత్రువులపై బాలయ్య వేటాడే సింహంలా ఎలా విరుచుకు పడితే అభిమానులు గంగవెర్రులెత్తుతారో అలాంటి సన్నివేశాలు వెన్నుగా ఈ సినిమాను రూపొందించారు. నిజంగా బాలయ్య బాబు పెర్ఫార్మ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లే ఈ డిక్టేటర్ సినిమాకి వెన్నుముక. అసలు బాలయ్య ఫైట్స్ చేసిన విధానం మాత్రం మార్వెలస్, మైండ్ బ్లోయింగ్ అండ్ ఫెంటాస్టిక్ అంతే. దాదాపు సెకండ్ హాఫ్ అంతా ఎక్కువగా హెవీ డోస్ యాక్షన్ ఎపిసోడ్సే. నిజంగా మామూలు ఎనర్జీగా స్వామి బాలయ్య బాబుది చీల్చి చెండాడేశాడు అంతే. యాక్షన్ కొరియోగ్రాఫర్ రవివర్మ బాగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో బాలయ్య ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ అయ్యేప్పుడు ఫైట్ ఉంటది. అది తర్వాత అంజలి మీద అటాక్ జరుగుద్ది. అప్పుడు బాలయ్య ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కాపాడుకోవడానికి ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ ఎక్సలెంట్ అంతే. బాగా డిజైన్ చేశారు, సూపర్ గా పిక్చరైజ్ చేశారు. బాలయ్య ఆహార్యం, ఫైట్స్ చేస్తున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్, ట్రీట్ టు ఎంజాయ్ ఫర్ ఫ్యాన్స్. ఆ పైన ఛాన్సే లేదు. బాలయ్య సినిమా అంటే పవర్ఫుల్ డైలాగులు ఉండాల్సిందే. లెక్క ప్రకారమే అవి అభిమానుల్ని ఉత్సాహపరిచేట్టే ఉన్నాయి. మాటల రచయిత ఎం రత్నం గారు బాలయ్య సినిమా అంటే ప్రత్యేకంగా బ్లడ్ పెడతారు. ఈ సినిమా కోసం కూడా ఆయన అదే రీతిలో కష్టపడ్డారు. మంచి డైలాగులు వచ్చాయి. బాలయ్య బ్రహ్మాండంగా చెప్పుకెళ్లిపోయారు అంతే. దాదాపు సినిమా మొత్తం కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో బాలయ్య నుంచి ఎక్స్పెక్ట్ చేసే మంచి డైలాగు, చక్కటి యాక్షన్ ఎపిసోడ్ ఉంటూనే ఉంటుంది. అవి చాలు, ఇంకా మాకేం అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఈ సినిమా నిజంగా సంక్రాంతి విందే. అలా కాకుండా కథ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, కామెడీ ఏంటి అని రకరకాల అంశాల గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం కొంచెం కాదు గట్టిగానే నిరాశపడే అవకాశం ఉంది. ఎందుకంటే బాలయ్య అనే హైలైట్ తప్పించి ఈ సినిమాలో కనిపించే ప్రతి అంశం కూడాను రెగ్యులర్ గా రొటీన్ గానే అనిపించింది. ప్లాట్ మార్చకుండా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తరహా కథనే ఇంకో వెర్షన్ లో చెప్పారు. జస్ట్ నేపథ్యాలు మార్చి. లౌక్యం వంటి హిట్ తర్వాత దర్శకుడు శ్రీవాస్ బాలయ్యతో సినిమా చేస్తూ తన ఐడెంటిటీని అందరూ రికగ్నైజ్ చేసేట్టు చేసుకుంటాడు అని చాలా మంది ఊహించారు. కానీ ఆయన కంప్లీట్ గా బి గోపాల్ గారిని ఫాలో అయిపోయారు. బాలయ్య బాబు బి గోపాల్ తో సినిమా చేసి ఛానల్ అవుతుంది. ఆయన అభిమానులు ఆ కాంబినేషన్ మిస్ అవుతున్నారు అని శ్రీవాస్ ఫీల్ అయ్యి ఈ సినిమాని తీసారేమో అన్న అనుమానం కూడా కలిగింది. అందులో తప్పేం లేదు. కానీ ఇంటర్నల్ గా కథలో ఓ ప్రాపర్ ఎమోషన్ ని బిల్డ్ చేయకుండా భారీ యాక్షన్ ఎపిసోడ్స్, బలమైన డైలాగుల్ని నమ్ముకుని కేవలం బాలయ్య అభిమానుల్ని మాత్రమే అలరించాలి అన్న ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని ఈ సినిమాని కానిచ్చేశారు అనిపించింది కూడాను. ఆ ప్రయత్నంగా శ్రీవాస్ తప్పకుండా సక్సెస్ అయ్యారనే మాట్లాడుకోవాలి. ఇక ఈ సినిమాకి రచనా విభాగంలో పనిచేసిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. కోన వెంకట్, గోపి మోహన్, శ్రీధర్ శ్రీపాన. ఈ సినిమాతో ఓ విషయాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్టు అనిపించింది. వాళ్ళు ఫామ్ లో లేరు అని. అలానే వాళ్ళ రచనకి సంబంధించి ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంటది, దాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు అని. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలనే రెఫరెన్స్ గా పెట్టుకుని వాళ్ళు ఈ కథను తయారు చేశారంటేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారో అని. యాక్షన్ ఎంటర్టైనర్స్ కి బ్రహ్మాండంగా కామెడీని జోడించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన కోన వెంకట్, గోపి మోహన్ ఈ సినిమాలో కామెడీ గురించి పట్టించుకున్నట్టే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో 30 పృథ్వీ ప్రయత్నం పెద్దగా పనలేదు. సెకండ్ హాఫ్ లో అసలు కామెడీకి ఛాన్సే లేదు. అప్పటికి ఏదో ట్రై చేశారు కానీ అది సరిగ్గా అతకలేదు. యాక్టర్ గా బాలయ్య క్యాపబిలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్యాపబిలిటీని ఉపయోగించుకుని కోన వెంకట్ అండ్ గోపి మోహన్ వారి స్టైల్లో సూపర్ స్క్రీన్ ప్లే తయారు చేసి ఏదైనా మ్యాజిక్ చేసి ఉంటారు అని ఊహించుకునే వాళ్ళందరూ కూడా తీవ్రంగా నిరాశపడతారు. బాలయ్యని కొత్తగా ప్రెజెంట్ చేయాలని
ఏమాత్రం ఛాన్స్ తీసుకోలేదు. ఇంకా చెప్పాలి అంటే బాలయ్య క్యారెక్టర్ ను కూడా సరిగ్గా డిజైన్ చేయలేదు. చాలా వరకు బాలయ్య బాబే తన కమిట్మెంట్ అండ్ డెడికేషన్ తో ఆ పాత్ర నిలబెట్టారు, దానికి ఒక అందం తీసుకొచ్చారు. నిజంగా వెరీ పూర్ వర్క్ ఫ్రమ్ రైటింగ్ డిపార్ట్మెంట్, కంప్లీట్లీ డిసప్పాయింటింగ్. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. గౌతమ్ రాజు గారి ఎడిటింగ్, బ్రహ్మకటలి ఆర్ట్ వర్క్, శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ముఖ్యంగా ఫైట్స్ కంపోజ్ చేసిన రవి వర్మ గారిని మాత్రం ప్రత్యేకంగా మెచ్చుకోవాలి, చాలా బాగా చేశారు. తమన్ పాటలు, చిన్న బ్యాక్ స్కోర్, సినిమా మూడుకు తగ్గట్టు బానే ఉన్నాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది బాలయ్య బాబు గురించే. అంజలి కూడా పర్వాలేదు అనిపించింది. మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు పర్వాలేదు అనిపించారు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఈ డిక్టేటర్ స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమాని చాలా మేర ఎంజాయ్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళు కష్టమే. డిక్టేటర్ మూవీకి నేనిచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. ఇది డిక్టేటర్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.